హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్కేఎస్ఆర్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎస్ఎస్సి జీడీ ఎగ్జామినేషన్ 10th ఫిబ్రవరి అంటే ఈరోజు ఫస్ట్ షిఫ్ట్ అండ్ సెకండ్ షిఫ్ట్లో అడిగినటువంటి మెమరీ బేస్డ్ క్వశ్చన్స్కి సంబంధించినటువంటి ఆన్సర్స్ అయితే చూద్దాము. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీరు ఎస్ఎస్సి జీడీ ఆస్పిరెంట్స్ అయినట్లయితే, మీరు ప్రజెంట్ ఎగ్జామినేషన్స్ రాయబోతున్నటువంటి స్టూడెంట్స్ అయితే మీరు డైలీ అడుగుతున్నటువంటి క్వశ్చన్స్కి సంబంధించినటువంటి షిఫ్ట్ వైజ్ క్వశ్చన్స్ యొక్క పీడిఎఫ్స్తో పాటు మీరు ఇక్కడ మెన్షన్ చేసినటువంటి కరెంట్ అఫైర్స్, స్టాటిక్ జీకే ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం, ఇంగ్లీష్ 10,500+ బిట్స్, జీకే తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం కలిపి 20,000+ బిట్స్ని మీరు పొందవచ్చు. సో మేము మీకు 4 months వ్యాలిడిటీ ఇస్తూ 199 రూపీస్కి ఈ కోర్స్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తున్నాము. ఇందులో మీకు ఎస్ఎస్సి జీడీ ఎవ్రీడే ఫిబ్రవరిలో అడుగుతున్నటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా, షిఫ్ట్ వైజ్ బిట్స్ అన్ని కూడా మేము మీకు పీడిఎఫ్స్ రూపంలో ఇదే కోర్సులో ప్రొవైడ్ చేస్తాము. మీరు సింపుల్గా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి బిఎస్కే జాబ్స్ అనేటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు హోమ్ పేజ్లోనికి వచ్చినట్లయితే ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అని చెప్పేసి ఒక బాక్స్ అయితే ఉంటుంది. ఆ బాక్స్ ఓపెన్ చేస్తే మీకు ఈ కోర్స్ అయితే కనిపిస్తుంది. సో ప్రతి ఒక్కరు తీసుకోండి. షిఫ్ట్ వైజ్గా అడుగుతున్నటువంటి పీడిఎఫ్స్ ఉంటాయి. అలాగే మీకు ఈ మెటీరియల్స్ అన్ని కూడా మీరు పొందవచ్చు. ఈ పీడిఎఫ్స్ అన్ని కూడా మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు మీ మొబైల్లోకి. సో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, చూడండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎస్ఎస్సి జీడీ ఎగ్జామినేషన్ 10th ఫిబ్రవరి రోజు అంటే ఈ రోజు ఫస్ట్ అండ్ సెకండ్ షిఫ్ట్లో అడిగినటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చూద్దాము. ముందుగా ఫస్ట్ షిఫ్ట్లో అడిగినటువంటి మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ అయితే చూద్దాము. సో ఫస్ట్ షిఫ్ట్లో అడిగినటువంటి బిట్స్ కనుక చూసుకున్నట్లయితే, ఫోక్ ఆర్టిస్ట్ మహావీర్ గుడ్డు బిలాంగ్స్ టు విచ్ స్టేట్? జానపద కళాకారుడు మహావీర్ గుడ్డు ఏ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి అని చెప్పేసి అడిగారు. సో ఈయన హర్యానా స్టేట్కి సంబంధించినటువంటి వ్యక్తి అనమాట. సో ఈయనకి 2024లో పద్మ అవార్డ్స్ కూడా రావడం జరిగింది. హీ హ్యాస్ మేడ్ ఏ గ్రేట్ కాంట్రిబ్యూషన్ ఇన్ టేకింగ్ హర్యాన్వీ కల్చర్ ఫార్వర్డ్. ఓకే, హర్యానాకి సంబంధించినటువంటి సంస్కృతిని ముందుకు తీసుకెళ్లడంలో ఆయన గొప్ప సహకారం అందించినటువంటి సందర్భంగా ఆయనకి 2024లో పద్మ అవార్డు కూడా రావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ది విడ్త్ ఆఫ్ ఏ టెన్నిస్ కోర్ట్ ఫర్ డబుల్స్? డబుల్స్ కోసం టెన్నిస్ కోర్ట్ వెడల్పు ఏమిటి అని చెప్పేసి అడిగారు. నేను గతంలో ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను, అన్ని స్పోర్ట్స్కి సంబంధించినటువంటి కోర్టుల యొక్క లెంగ్త్, విడ్త్, డిస్టెన్స్ ఇవన్నీ కూడా మీరు చూసుకుని వెళ్ళండి. ఖచ్చితంగా ప్రతి షిఫ్ట్లో ఒక క్వశ్చన్ అయితే అడుగుతాడని చెప్పేసి అన్నాను. క్రికెట్కి సంబంధించినటువంటి పిచ్ లెంగ్త్ ఎంత లేదా విడ్త్ ఎంత, అలాగే ఆ పర్టికులర్ స్టంప్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన లెంగ్త్ ఎంత లేదా హైట్ ఎంత, బేల్స్కి సంబంధించినటువంటి లెంగ్త్ ఎంత, ఈ విధంగా మనకి క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. దీనితో పాటు ఖోఖోకి సంబంధించింది, ఫుట్బాల్కి సంబంధించింది, వాలీబాల్కి సంబంధించింది, బాస్కెట్బాల్కి సంబంధించినవి ఇవన్నీ కూడా మీరు బాగా బట్టి పట్టైనా సరే మీరు ఎగ్జామినేషన్కి వెళ్ళండి. మీకు ఖచ్చితంగా ఒక క్వశ్చన్ ఖచ్చితంగా మీకు ప్రతి షిఫ్ట్లో అయితే వస్తుంది. ప్రీవియస్ షిఫ్ట్స్లో కూడా అడిగారు, ఇప్పుడు టెన్నిస్కి సంబంధించి అడిగారనమాట. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే, అకార్డింగ్ టు ది ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్ ITF, ది లెంగ్త్ ఆఫ్ ఏ స్టాండర్డ్ టెన్నిస్ కోర్ట్ ఈజ్ 78 feet 23.77 meters. ఇట్స్ విడ్త్ ఈజ్ 27 feet 8.23 meters ఫర్ సింగిల్స్ మ్యాచెస్ అండ్ 36 feet 10.97 meters ఫర్ డబుల్స్ మ్యాచెస్. ది సైజ్ ఈజ్ ద సేమ్ ఇన్ ఆల్ టైప్స్ ఆఫ్ కోర్ట్స్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్ రూల్స్ ప్రకారం మనకి ఇక్కడ టెన్నిస్ కోర్ట్ యొక్క లెంగ్త్ వచ్చేసి 23.77 మీటర్లు ఉంటుంది, అంటే 78 అడుగులైతే ఉంటుంది. అదే మీరు విడ్త్ చూసుకున్నట్లయితే 8.23 మీటర్లు అయితే ఉంటుంది సింగిల్కి సంబంధించి, అంటే 27 feet ఉంటుందన్నమాట. అదే మీరు ఇక్కడ డబుల్స్కి సంబంధించి చూసుకున్నట్లయితే 36 feet అంటే 10.97 meters మనకి ఇక్కడ విడ్త్ అయితే ఉంటుందని ఇక్కడ మనకి డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఇన్ విచ్ స్పోర్ట్ ఈజ్ ది టర్మ్ లోనా యూజ్డ్? లోనా అనేటువంటి పదం ఏ క్రీడలో ఉపయోగపడుతుంది అని చెప్పేసి అడిగారు. ఇది కబడ్డీ అనేటువంటి క్రీడలో యూజ్ చేస్తారనమాట. ఇన్ కబడ్డీ, ఇఫ్ ద ఎంటైర్ అపోజింగ్ టీమ్ ఈజ్ డిక్లేర్డ్ అవుట్, ఏ టీమ్ గెట్స్ ఏ బోనస్ ఆఫ్ 2 points విచ్ ఈజ్ కాల్డ్ లోనా. ఓకే, కబడ్డీలో మొత్తం ఆపోజిట్లో ఉన్నటువంటి టీం మొత్తం అవుట్ అయినట్లుగా ప్రకటించి ఒక జట్టుకు 2 pointsలలో బోనస్గా ఇవ్వడం జరుగుతుంది. ఇలా బోనస్గా ఇచ్చేటువంటి పాయింట్ని లోనా అని చెప్పేసి పిలుస్తారు. ఆ పర్టికులర్ స్పోర్ట్స్ టర్మ్స్ కూడా మీరు చదువుకోవాలండి. సో స్పోర్ట్స్ నుంచి మనకి స్టాటిక్ జీకే కింద ఆ పర్టికులర్ స్పోర్ట్స్ యొక్క పిచ్చెస్ యొక్క లెంగ్త్, విడ్త్తో పాటు వారు యూజ్ చేసేటువంటి టర్మ్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ డస్ ఆర్టికల్ 32 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ రిలేట్ టు? భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 దేనికి సంబంధించింది అని అడిగారు. సో ఇక్కడ చూసుకుంటే రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అండి, రాజ్యాంగ పరిష్కారాలకు సంబంధించినటువంటి హక్కు గురించి తెలిపేదనమాట.
సో ఇక్కడ చూసుకుంటే ఆర్టికల్ 32 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ హ్యాస్ బీన్ డిస్క్రైబ్డ్ బై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యాజ్ ది హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 32ను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు గుండె మరియు ఆత్మగా ఆయన అభివర్ణించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఖిలాఫత్ మూవ్మెంట్ వాజ్ అసోసియేటెడ్ విత్ విచ్ రిలీజియన్? ఖిలాఫత్ ఉద్యమం ఏ మతంతో సంబంధం కలిగి ఉందని చెప్పేసి ఇచ్చారు. ఇది మనకి ఇస్లాం మతం, ఇస్లాం రిలీజియన్తో సంబంధం కలిగి ఉందన్నమాట. ది ఖిలాఫత్ మూవ్మెంట్ వాజ్ రిలేటెడ్ టు ఇస్లాం. దిస్ మూవ్మెంట్ టుక్ ప్లేస్ ఇన్ బ్రిటిష్ ఇండియా బిట్వీన్ 1919 and 1922. ది ఎయిమ్ ఆఫ్ దిస్ మూవ్మెంట్ వాజ్ టు రీఇన్స్టేట్ ది పోస్ట్ ఆఫ్ ది ఖాలిఫ్ ఆఫ్ టర్కీ. ఓకే, ఈ ఉద్యమం 1919 మరియు 1922 మధ్య బ్రిటిష్ ఇండియాలో జరిగింది. ఈ ఉద్యమం యొక్క లక్ష్యం టర్కీ యొక్క ఖలీఫ్ పదవిని తిరిగి స్థాపించడం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, మోహిని ఆట్టం ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్టేట్? మోహిని ఆట్టం అనేటువంటి యొక్క క్లాసికల్ డ్యాన్స్ ఫామ్ ఏ రాష్ట్రానికి సంబంధించిందని చెప్పేసి అడిగారు. ఇది కేరళ స్టేట్కి సంబంధించింది అనమాట. ఓకే, సో మోహిని ఆట్టం ఆర్ మోహిని అట్టం ఈజ్ ఏ సెమీ క్లాసికల్ డ్యాన్స్ ఫామ్ ది స్టేట్ ఆఫ్ కేరళ ఇన్ సౌత్ వెస్టర్న్ ఇండియా. ఓకే, సో కేరళలో ఉన్నటువంటి ఈ పాపులర్ సెమీ క్లాసికల్ డ్యాన్స్ ఫామ్గా, ఓకే, ఇది ఒక సాంప్రదాయ నృత్యంగా చెప్తారనమాట. సో ఈ డ్యాన్స్ ఫామ్స్ నుంచి మనకి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుందని ప్రీవియస్గా కూడా చెప్పాను. డ్యాన్స్ ఫామ్స్కి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ కూడా మేము మీకైతే 199 రూపీస్లో పర్టికులర్ కోర్స్లో ప్రొవైడ్ చేస్తున్నాం. మీరు తీసుకుంటే మీకు హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, సురేంద్ర మోహన్ మిశ్రా అండ్ గోదావరి సింగ్ పద్మశ్రీ 2024 అవార్డు విన్నర్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఆర్ట్స్ బిలాంగ్స్ టు విచ్ స్టేట్? ఓకే, సురేంద్ర మోహన్ మిశ్రా మరియు గోదావరి సింగ్ అనేటువంటి వారు పద్మశ్రీ 2024లో వారికి పద్మ అవార్డ్స్ అయితే వచ్చాయి. వీరు ఆర్ట్స్ రంగంలో ప్రసిద్ధులు అనమాట. అయితే వీరు ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి వారు అని మనకి ఇక్కడ ఒక క్వశ్చన్ అయితే వచ్చింది. సో వీరు చూసుకున్నట్లయితే ఉత్తరప్రదేశ్కి సంబంధించినటువంటి పర్సన్స్ అనమాట. మొత్తం 132 మందికి పద్మ అవార్డులు అయితే 2024లో రావడం జరిగింది. సో వీరిద్దరూ కూడా వారణాసి, ఉత్తరప్రదేశ్కి సంబంధించినటువంటి వారు. నెక్స్ట్ క్వశ్చన్, ఆన్ హూజ్ రికమెండేషన్స్ కెన్ ఏ మనీ బిల్ బి ఇంట్రడ్యూస్డ్ ఇన్ ది లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ ఏ స్టేట్? ఒక రాష్ట్రం యొక్క శాసనసభలో డబ్బు బిల్లును లేదా మనీ బిల్లును ఎవరి సిఫార్సులపై ప్రవేశపెట్టవచ్చు అంటే ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి స్టేట్ గవర్నర్ యొక్క సిఫార్సు మేరకు ప్రవేశపెడతారు. సో మనీ బిల్ ఏంటనే చూసుకుంటే ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇన్ ద ఇయర్ 1949 ప్రొవైడ్స్ ఇన్ ఆర్టికల్ 198. ఓకే, సో మనీ బిల్ అనేది భారత రాజ్యాంగం 1949లో ఆర్టికల్ 198లో దీని గురించి మెన్షన్ చేయడం జరిగింది. తర్వాత హూ ఈజ్ ది ప్రెజెంట్ కాగ్ ఆఫ్ ఇండియా? ప్రస్తుత భారతదేశం యొక్క కాగ్ అంటే కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ ఎవరు అని చెప్పేసి అడిగారు. కాగ్కి సంబంధించిన చైర్మన్. సో ఇక్కడ చూసుకుంటే ఇది మనకి అపాయింట్మెంట్స్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ బిట్. సో రీసెంట్లీ కే సంజయ్ మూర్తి హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ది న్యూ కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ ఆఫ్ ఇండియా. ఓకే, ఇటీవల కే సంజయ్ మూర్తిని భారతదేశం యొక్క కొత్త కంట్రోలర్ మరియు ఆడిట్ జనరల్గా నియమించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఈజ్ ది ప్రెజెంట్ క్యాబినెట్ సెక్రటరీ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా? ప్రస్తుత భారత ప్రభుత్వ కేబినెట్ కార్యదర్శి ఎవరని చెప్పేసి అడిగారు. డాక్టర్ టివి సోమనాథన్ అనేటువంటి ఆయన భారత ప్రభుత్వ కేబినెట్ కార్యదర్శిగా నియమితులు కావడం జరిగింది. సో ఇది సెకండ్ షిఫ్ట్కి సంబంధించినటువంటి బిట్స్. సెకండ్ షిఫ్ట్లో అడిగినటువంటి బిట్స్ చూసుకున్నట్లయితే, వాట్ వాజ్ ది పాపులేషన్ డెన్సిటీ ఆఫ్ ఇండియా ఇన్ ద ఇయర్ 2011? 2011 సంవత్సరంలో భారత జనాభా సాంద్రత ఎంత అని చెప్పేసి అడిగారు. సో 382 persons per square kilometer అండి. ఓకే, ఒక చదరపు కిలోమీటర్కి 382 మంది వ్యక్తులైతే ఉంటారనమాట. ది నంబర్ ఆఫ్ పీపుల్ లివింగ్ పర్ స్క్వేర్ కిలోమీటర్ ఈజ్ కాల్డ్ పాపులేషన్ డెన్సిటీ. పాపులేషన్ డెన్సిటీ అంటే ఏంటంటే ఒక చదరపు కిలోమీటర్లకు నివసిస్తున్నటువంటి వారి యొక్క జనాభా సంఖ్యను ఇక్కడ జనసాంద్రత అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రధానమంత్రి రోజ్గార్ యోజన PMRY వాజ్ లాంచ్డ్ ఇన్? ప్రధానమంత్రి రోజ్గార్ యోజన PMRY అనేది ఏ సంవత్సరంలో ప్రారంభించారని చెప్పేసి అడిగారు. ఇది October 2, 1993లో ప్రారంభించినటువంటి పథకం అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ప్లాన్ వాజ్ ఇంప్లిమెంటెడ్ డ్యూరింగ్ ది 5th 5-year ప్లాన్? 5 ఏళ్ల ప్రణాళిక. ఓకే, 5వ 5 ఏళ్ల ప్రణాళికలో ఏ ప్రణాళిక అమలు చేయబడింది అని చెప్పేసి అడిగారు. సో ఇది చూసుకున్నట్లయితే రోలింగ్ ప్లాన్ లేదా రోలింగ్ ప్రణాళికని అమలు చేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ది రోలింగ్ ప్లాన్ వాజ్ ఇంప్లిమెంటెడ్ డ్యూరింగ్ ది 5th 5-year ప్లాన్. దిస్ ప్లాన్ వాజ్ ఇంప్లిమెంటెడ్ బిట్వీన్ 1978 and 1980. ది జనతా పార్టీ గవర్నమెంట్ హ్యాడ్ రిజెక్టెడ్ ది 5th 5-year ప్లాన్ అండ్ ఆఫ్టర్ దిస్ ద రోలింగ్ ప్లాన్ వాజ్ స్టార్టెడ్. ఓకే, సో 1978లో జనతా పార్టీ వచ్చిన తర్వాత వారు 5th 5-year ప్లాన్లో 5th ఇయర్ని వారు
రిజెక్ట్ చేశారనమాట. రిజెక్ట్ చేసి ఈ రోలింగ్ ప్లాన్ని తీసుకురావడం జరిగింది. సో మీరు ఇండియన్ ఎకానమీలో ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి సంబంధించి, ముఖ్యంగా ప్రజెంట్ జరుగుతున్న ఎస్ఎస్సి జీడీకి సంబంధించి ఇండియన్ ఎకానమీలో ఏమైనా చదవాలి అంటే 5 year ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో అవి చదువుకొని వెళ్ళండి చాలు. సో అవి తప్ప మనకి వేరే క్వశ్చన్స్ అయితే ఇండియన్ ఎకానమీ నుంచి రావు. సో ఆ ఒక్క క్వశ్చన్ కోసం మీరు మంచి మార్కులు తెచ్చుకోవాలి, ఆ ఒక్క క్వశ్చన్ అయినా మీరు కరెక్ట్గా అటెంప్ట్ చేయాలి అంటే ఖచ్చితంగా మీరు ఆ 5 year ప్లాన్స్ మొత్తం కూడా ఏ ఒక్క బిట్ కూడా మిస్ చేయకుండా ఆ 5 year ప్లాన్స్ చదువుకొని వెళ్ళండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈజ్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్ రిలేటెడ్ క్వశ్చన్ అని చెప్పేసి ఈ క్వశ్చన్ అయితే వచ్చిందండి. సో డాక్టర్ సౌమ్య స్వామినాథన్కి సంబంధించినటువంటి ప్రశ్న అయితే ఒకటి రావడం జరిగింది. సో ఇక్కడ మనం ఆవిడకి సంబంధించిన డీటెయిల్స్ చూస్తే, ది యూనియన్ హెల్త్ మినిస్ట్రీ హ్యాస్ అపాయింటెడ్ ప్రొఫెసర్ అండ్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్ యాజ్ ది ప్రిన్సిపల్ అడ్వైజర్ ఫర్ ది నేషనల్ ట్యూబర్క్యులోసిస్ ఎలిమినేషన్ ప్రోగ్రామ్. ఓకే, సో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన యూనియన్ హెల్త్ మినిస్ట్రీ సౌమ్య స్వామినాథన్ని ప్రిన్సిపల్ అడ్వైజర్గా నేషనల్ ట్యూబర్క్యులోసిస్ ఎలిమినేషన్ ప్రోగ్రామ్కి అపాయింట్ చేయడం జరిగింది. సో ఆవిడికి రిలేటెడ్ క్వశ్చన్ అయితే వచ్చింది ఈరోజు. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆర్గనెల్లే ఈజ్ ఫౌండ్ ఇన్ బోత్ యూకరాయిటిక్ అండ్ ప్రోకరాయిటిక్ సెల్స్ అని చెప్పేసి అడిగారు. యూకరాయిటిక్ మరియు ప్రోకరాయిటిక్ కణాల్లో ఏ ఆర్గనెల్లే కనుగొనబడింది అని చెప్పేసి ఇచ్చారు. రిబోజోమ్స్ కనుగొంటారండి ఇందులో. సో రైట్ ఆన్సర్ వచ్చేసి రైబోజోమ్ అనమాట. సో ఇక్కడ ఆన్సర్ చూస్తే మనం బోత్ యూకరాయిటిక్ అండ్ ప్రోకరాయిటిక్ సెల్స్ హ్యావ్ సైటోప్లాస్మ్. ఇట్ ఈస్ ఏ జెల్లీ లైక్ ఫ్లూయిడ్. సైటోప్లాస్మ్ ఈజ్ మేడప్ ఆఫ్ సైటోసోల్. Cytosol is the fluid found inside the cell. Organic substances are dissolved in it అనేది దీనికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ అనమాట. యూకరాయిటిక్ మరియు ప్రోకరాయిటిక్ కణాలు రెండు సైటోప్లాజ్మ్ కలిగి ఉంటాయి. ఇది జెల్లీ లాంటి ద్రవం. సైటోప్లాజ్మ్ సైటోసోల్లో రూపొందించబడింది. సైటోసోల్లో సెల్ లోపల కనిపించేటువంటి ద్రవం. సేంద్రియ పదార్థాలు అందులో కరిగిపోతాయి అనేది దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్టికల్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా గ్యారంటీస్ ది రైట్ టు రిలీజియస్ ఫ్రీడమ్? భారత రాజ్యాంగం యొక్క కింది ఆర్టికల్లలో ఏది మత స్వేచ్ఛకు హక్కును ఇస్తుంది అని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ మనకి ఆర్టికల్స్ 25 నుంచి 28 వరకు ఉన్నటువంటి ఇవన్నీ కూడా మనకి రిలీజియస్ ఫ్రీడమ్ గురించి ఆ పర్టికులర్ రైట్ని ఇచ్చేటువంటి పర్టికులర్ ఆర్టికల్స్ అనమాట. ది రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఈజ్ ఫండమెంటల్ రైట్ ఇన్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. The right to freedom of religion is guaranteed under the constitution in articles 25 to 28. Okay, సో ఇక్కడ రిలీజియస్ ఫ్రీడమ్ గురించి ఇచ్చేటువంటి ఆర్టికల్స్ 25 to 28 వరకు అయితే ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్. హూ ఈస్ ది డైరెక్టర్ ఆఫ్ ది సాంగ్ నాటు నాటు? నాటు నాటు పాట డైరెక్టర్ అని చెప్పేసి అడిగారు. సో ఆ పాట ఉన్నటువంటి సినిమా డైరెక్టర్ మనకి ఎస్ఎస్ రాజమౌళి గారు. సో ది డైరెక్టర్ ఆఫ్ ది సాంగ్ నాటు నాటు ఈజ్ ఎస్ఎస్ రాజమౌళి. ద సాంగ్ ఈజ్ ఫ్రమ్ ది ఫిల్మ్ RRR రిలీజ్డ్ ఇన్ ది ఇయర్ 2022. ఓకే, సో ఆ సాంగ్కి మనకి ఆస్కార్ అవార్డు కూడా రావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. హౌ మెనీ ఆర్టికల్స్ ఆర్ దేర్ ఇన్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్? భారత రాజ్యాంగంలో ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయని చెప్పేసి క్వశ్చన్ అయితే ఇచ్చారు. మొత్తం 395 ఆర్టికల్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ విచ్ స్టేట్ ఈజ్ ఉజావర్ తిరునాల్ ఫెస్టివల్ సెలబ్రేటెడ్? ఉజావర్ తిరునాల్ ఫెస్టివల్ ఏ రాష్ట్రంలో జరుపుకుంటారని చెప్పేసి ఇచ్చారు. ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ ఇన్ తమిళనాడు. దిస్ ఫెస్టివల్ ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ ది 3rd day ఆఫ్ పొంగల్. ఇది తమిళనాడులో జరుపుకుంటారు. ఇది పొంగల్ పండుగ రోజు 3వ రోజున జరుపుకునేటువంటి పండుగ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. ది ఫైనల్స్ ఆఫ్ ది 56th సీనియర్ నేషనల్ ఖోఖో ఛాంపియన్షిప్ 2023 and 24 వర్ హెల్డ్ అట్ ది స్టేడియం. ఓకే, 56వ సీనియర్ నేషనల్ ఖోఖో ఛాంపియన్షిప్ 2023-24 ఫైనల్స్ ఎక్కడ జరిగాయని చెప్పేసి అడిగారు. ఇవి న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో జరిగాయన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఆర్చరీ హౌ మెనీ పాయింట్స్ ఆర్ అవార్డెడ్ ఫర్ ఎన్ ఆరో హిట్టింగ్ ది ఎల్లో సెంటర్ పాయింట్ దట్ ఈస్ బుల్స్ ఐ? విలువిద్యలో ఎల్లో సెంటర్ పాయింట్ను కొట్టే బాణం కోసం ఎన్ని పాయింట్లు ఇవ్వబడతాయని చెప్పేసి అడిగారు. సో మొత్తం 10 పాయింట్స్ లేదా 10 మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. సెన్సస్ నుంచి మనకి మరొక క్వశ్చన్ అయితే వచ్చింది. అకార్డింగ్ టు 2011 సెన్సస్ విచ్ స్టేట్ విత్ ది లోయెస్ట్ చైల్డ్ సెక్స్ రేషియో ఇన్ ఇండియా? 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో అతి తక్కువ పిల్లల లింగ నిష్పత్తి కలిగినటువంటి రాష్ట్రం ఏదంటే హర్యానా స్టేట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ పాపులర్ డాన్సెస్ ఆఫ్ ఒరిస్సా. ఓకే, ఒరిస్సాకి సంబంధించి అత్యంత ప్రాచుర్యం పొందినటువంటి జానపద నృత్యాల్లో ఒకటి ఏమిటి అని చెప్పేసి అడిగారు. సో వాటికి సంబంధించిన జానపద నృత్యాలు మీరు ఇక్కడైతే చూడొచ్చు. దాల్కాయ్, ఒడిస్సీ డ్యాన్స్, చావ్ డ్యాన్స్, చైతీ ఘోడా, దండా నాట, మేదా నచ్చ, చంగు డ్యాన్స్, కర్మ డ్యాన్స్ అనేవి మనకి ఇక్కడ డ్యాన్స్ ఫామ్స్. దాల్కాయ్ డ్యాన్స్ ఆరిజినేటెడ్ ఫ్రమ్ సంబల్పూర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఒరిస్సా. ఓకే, ఇవన్నీ కూడా
జానపద నృత్యాలు అనమాట, ఒరిస్సాకి సంబంధించి. అందులో ఒక క్వశ్చన్ అయితే వాటి రిలేటెడ్ క్వశ్చన్ అయితే అడిగారు. సో ఇవి మనకి ఫస్ట్ షిఫ్ట్ అండ్ సెకండ్ షిఫ్ట్లో అడిగినటువంటి బిట్స్. నేను మీకు ఈ పీడిఎఫ్ని ఓకే 199 రూపీస్ కోర్సులో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ప్రతి ఒక్కరు కూడా కోర్స్ తీసుకుంటే ఈ పీడిఎఫ్స్తో పాటు మిగిలినటువంటి పీడిఎఫ్స్ కూడా పొందవచ్చు. సో ప్రతి ఒక్కరు కూడా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి BSK జాబ్స్ అనేటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకుని కోర్సెస్ తీసుకోండి. థ్యాంక్ యూ.